నమస్తే, నేను మీ దేవిశ్రీ, ఎంఎస్సీ ఇన్ యోగా. ఇప్పుడు మనం నాడీ శుద్ధి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం. నాడీ శుద్ధి ప్రాణాయామ పేరులోనే ఉంది కదా, నాడులన్నింటినీ శుద్ధి చేసేటువంటి ప్రాణాయామ. ఈ యొక్క ప్రాణాయామంలో మనకి ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి శుద్ధి అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మన యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులన్నిటికీ కూడా ఇక్కడ ఆక్సిజన్ సప్లై అనేది బాగా జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఏ స్ట్రెస్ అయినా, ఏ యాంగ్జైటీ అన్నా తగ్గుతుంది. చాలామంది హెడేక్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రాణాయామ అప్పటికప్పటికే కామ్ డౌన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. దానికోసం ముందుగా మనం ఇలా 2 ఫింగర్స్ని అటాచ్ చేసి జ్ఞాన ముద్రలో ఉంచేద్దాము. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని మోకాలు దాటకోకుండా మీరు ఇన్సైడ్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ బాడీని స్ట్రైట్గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం వీలైతే ఇలా చిన్నగా బ్యాక్కి వెళ్తే స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. బటక్స్ పైకి కరెక్ట్గా మీ యొక్క గ్రావిటీ అనేది పడాలి. కొంచెం అటు సైడ్కి ఇటు సైడ్కి బెండ్ అవ్వద్దు. ప్రాణాయామంలో మీకు చేయాల్సింది బెండ్ కాకుండా స్ట్రైట్గా కూర్చున్నటువంటి ప్రయత్నం చేయండి. స్టార్టింగ్లో కొంచెం నడుము నొప్పి అనిపిస్తుంది. అలవాటు అవగా ఆ యొక్క ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ చూడండి. ఈ రైట్ హ్యాండ్లో చూపుడు వేలుని మరియు మధ్య వేలుని 2 కూడా డౌన్కి ఉంచేసుకోండి. డౌన్కి ఉంచుకుని రింగ్ ఫింగర్ని మరియు బేబీ ఫింగర్ కలిసిపోయి ఉంటాయి. థమ్ ఫింగర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క నాసికా ముద్ర అనేది జస్ట్ నాసికలని ఓపెన్ క్లోజ్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళాల్సిన పని లేదు. అలాగే మీరు నాస్ట్రల్ని స్ట్రైట్గా ఉంచాలి. బెండ్ చేసేసేయొద్దు. జస్ట్ ఓపెన్ క్లోజ్ మాత్రమే చేయాలి. ముందుగా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఇన్హేల్ చేద్దాము. Left close, right exhale. Right inhale. Left exhale. దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు కూడా లెఫ్ట్ స్టార్ట్ చేస్తాం, రైట్ ఎక్సేల్ చేస్తాం. రైట్ ఇన్హేల్ చేసి లెఫ్ట్ ఎక్సేల్ చేస్తాం. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో అప్పుడు కూడా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచే మనం ఎక్సేల్ చేస్తాం. లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి తీసుకున్నటువంటి బ్రీత్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రీతింగ్ అనేది మన యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ముద్ర నుంచేసుకోండి. లెఫ్ట్ ఎక్సేల్. Again left inhale, left nostril close, right nostril exhalation, right nostril inhale, right nostril close, left nostril exhale. Continue. దీనిలో మనం అర్థమయ్యే వరకే సౌండ్తో చేయాలి. తర్వాత అంత సౌండ్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా బ్రీత్ ఇవ్వకోకుండా నిదానంగా చేసుకోవాలి. నా హ్యాండ్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక రైట్ హ్యాండ్ కమండలం మీద పెడితే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంచాను. డౌన్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇలా ఎప్పుడైతే ఉందో ఈ యొక్క పొజిషన్లోనే మన యొక్క స్పైన్ చక్కగా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే సుషుమ్న నాడీ శుద్ధి అనేది బాగా జరుగుతుంది. నెమ్మదిగా హ్యాండ్ని డౌన్కి ఉంచేసుకోండి. ఇలా మనం డైలీ నిత్య సాధనలో 12 రౌండ్స్ అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సలేషన్. ఇది ఒక రౌండ్ కింద చూస్తే కనుక ఈ విధంగా ఒక 12 సార్లు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే స్ట్రెస్ మరియు తలనొప్పి అధికమైన ఒత్తిడి గల వాళ్ళైతే కనుక 5 మినిట్స్ వరకు ఖచ్చితంగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ లేవడమే బెడ్ పైన చేసేయండి ఒక 5 మినిట్స్ సాధన. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా బెడ్ పైన ఒక 5 మినిట్స్ వరకు చేసుకుని ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది.